గుడ్ మార్నింగ్. మా మాస్టర్ గురువు చిన్నటి నుంచి నాకు కరాటే నేర్పించి అన్ని విధాలుగా ఆదుకొని ఒకానొక టైంలో నాకు ఒక అమ్మ నాన్నలాగా నన్ను అన్ని విధాలుగా చూసుకున్నాడు. అంటే నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు నేను మైసిగండి మాది ఊరు, మైసిగండి విలేజు. అయితే అక్కడ నేను గుడి దగ్గర మామూలుగా ఆడుకుంటూ తిరుగుతూ అట్లే చదువు ఏం లేకుండా మామూలుగా గుడి దగ్గర తిరిగేటోని. అలాంటి టైంలో మా గురువు గారు, మా మాస్టర్ గారు అక్కడికి మైసిగండికి వచ్చి కరాటే విద్య నేర్పిస్తా అని చెప్పేసి అక్కడ ఒక చిన్న డెమో చూపించడం జరిగింది. ఆ డెమో చూసి నేను కరాటే మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగి మా గురువు గారి దగ్గర కరాటే నేర్చుకోవాలి ఎట్లయినా చెప్పేసి నేను కరాటే కోసం మా గురువు దగ్గర వెళ్తే అక్కడ నేను కరాటే అనే కాకుండా అన్ని విధాలుగా చదువు విషయంలో కానీ మంచి ఎట్లా ఉండాలి ఫ్యూచర్లో ఏందనేది చాలా నేను మాటల ద్వారా నన్ను బాగా ఇన్స్పైర్ చేసి చాలా మంచి స్టేజ్కి తీసుకొచ్చాడు. చాలా మంచి స్టేజ్ అంటే మామూలు విషయం కాదు. నేను ఎక్కడో పోయేటోని ఏదో విధంగా నేను వేరే రూట్కి వెళ్ళిపోయేటోని నన్ను ఈ రూట్కి తీసుకొచ్చా అంటే ఈరోజు నేను మా గురువు దగ్గర ఉన్నానంటే అది మొత్తం మాకు తండ్రిలాగా అమ్మ నాన్నలాగా నన్ను చాలా బాగా చూసుకున్నాడు. ఓకే మాస్టర్. ఎక్సలెంట్. ఈ విషయము అంటే మామూలుగా ఇట్ వాజ్ పేడ్ బై 20 years బ్యాక్ అని ఒక లెసన్ ఉంది. అయితే మామూలుగా రవి 2001 అండ్ 2002 టైం లోపల మైజ్గండ్లో చిన్న విద్యార్థి, అంటే చిన్న పిల్లగాడు కానీ చాలా షార్ప్. రన్నింగ్ కానీ, వర్క్ కానీ, మాటలు కానీ, యాక్టివ్నెస్ చూసి నిజంగా నేను కూడా ఇన్స్పైర్ అయినా. మామూలుగా ఒక గురువు మైక్ టైసన్ ట్రైనింగ్ ఇస్తే ప్రపంచానికి ఒక ఇన్స్పైర్గా నిలిచిండు. కరాటేలో ఉన్నటువంటి ఆల్ స్టైల్స్లో నేను చెప్పేది, కరాటేలో కానీ, కుంఫు కానీ, జూడో కానీ చూసి అన్ని స్టైల్స్ వచ్చినా కానీ హైదరాబాద్ను ఒక 10 సంవత్సరాలు వరుస పెట్టి మేము ఏలడం జరిగింది. అంటే గ్రాండ్ ఛాంపియన్లు నాకు తెలిసి రవి ఎన్ని గ్రాండ్ ఛాంపియన్స్లు కొట్టినాము? 25 గ్రాండ్ ఛాంపియన్లు. అంటే నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో తెలుగు రాష్ట్రంలో జాతీయ స్థాయి అన్ని టోర్నమెంట్లు. ఒకసారి సందర్భం వచ్చినప్పుడు మేము అన్నీ చూపిస్తాం. సందర్భం వచ్చినప్పుడు చూస్తే ఏ సింపుల్ మ్యాన్, అంటే ఎంత హై వెయిట్ ఫ్లై వెయిట్ ఉన్నోళ్ళని కూడా సునాయాసంగా ఫైట్లో మట్టి కల్పించే సత్తా రవికి వచ్చిందంటే కారణం ఏంటంటే ఆ షార్ప్నెస్, వెరీ స్పీడ్, అవతలవానికి కళ్ళు మురిపిట్లు కొరిపే షాట్లు ఇవ్వగలిగినటువంటి రవి ఈనాడు ఫీల్డ్ చేంజ్ అయింది. అంటే ఒక ఉపాధ్యాయుడిగా తనను తాను తీర్చిదిద్దుకున్నటువంటి తీరు నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఇలాంటి చరిత్ర ఎవరికి ఉండదు. మ్యాక్సిమము అంటే రెగ్యులర్ స్కూల్కి పోకపోవడం, మామూలుగా పని చేస్తే కానీ బతకలేనటువంటి సందర్భం. పేరెంట్స్ కూడా మైజ్గండ్ దగ్గర పని చేసుకునే వాళ్ళకి సాయం చేసుకుంటుండే వ్యక్తి చదువు మధ్యలో ఆపేసి కరాటే చేస్తూ మళ్ళీ మధ్యలో ఒక 15 years తర్వాత నాలెడ్జ్ వచ్చిన తర్వాత చదువును కొనసాగించి ఒక టీచర్ అయినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి లేదు. ఆ గొప్పగా ఉండడానికి అందరికీ అది అసాధ్యము. ఎంతో ఇంట్రెస్ట్, ఎంతో ఏకాగ్రత పెడితే తప్ప ఒక సక్సెస్ గారు. ఒకసారి వచ్చినటువంటి మెడల్స్ కానీ, ఆ సర్టిఫికెట్లు కానీ 25 గ్రాండ్ ఛాంపియన్షిప్లు, అంటే టోర్నమెంట్ మొత్తాన్ని గెలుచుకున్నటువంటి వ్యక్తే గ్రాండ్ ఛాంపియన్ అవుతాడు. అనేక మెడల్స్ అందుకున్నటువంటి రవి ఈనాడు అంటే చిన్న కుటుంబం, అంటే చాలా పేదరికంలో ఉన్నటువంటి రవి ఇలా ఒక గవర్నమెంట్ టీచర్గా ఎదగడం అంటే దానికి మించిన ప్రశంస ఇంకోట్లేదు. తర్వాత కరాటేలో కూడా అత్యుత్తమైనటువంటి ప్రదర్శన. నిజంగా కరాటేకు బాక్సింగ్కు ఉన్న వేరే క్రీడలకు ఉంటే నిజంగా ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్గా ఇంటర్నేషనల్ ఆడిండు, చాలా ఇంటర్నేషనల్ కరాటేలు ఆడిండు. కానీ కాకపోతే గవర్నమెంట్ ఇంకా ప్రోత్సహిస్తే ప్రపంచంలో ఇప్పుడు ఒక కోహ్లీ స్థాయి క్రీడాకారుడు అయ్యేటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి. ఏదేమైనా ఇలా సమాజాన్ని తీర్చిదిద్దే విషయం లోపల తను ఎక్కడి నుంచి అయితే వచ్చిండో అక్కడ పిల్లల్ని తీర్చిదిద్దుతున్నటువంటి రవికి ఖచ్చితంగా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. ఈరోజు 25 సంవత్సరాల తర్వాత ఈరోజు వచ్చి కలవడం, మేము ఫోటో దిగడం, గిఫ్ట్ ఒక ఫోటో నాది, మేమిద్దరం ఇక్కడ నిలబడడం. మీనా కూడా నా స్టూడెంటే, రవి వైఫ్, ఇప్పుడు రవి కొడుకు.
వెరీ స్మార్ట్ బాయ్ అండ్ కూతురు వాళ్ళంతా మేమందరం కలిసి ఇక్కడ ఉన్నాం. ఖచ్చితంగా ఒక సందర్భం వచ్చినప్పుడు రవి చూస్తే సింపుల్గానే ఉన్నాడు. కరాటే ఫీల్డ్ అందరూ గుర్తుపడతారు రవిని. మ్యాక్సిమం సీనియర్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ గుర్తుపడతారు. రవి ఫైట్ ఏంది, రవి విధానం ఏంది అనేది రాష్ట్రం మొత్తం దేశం మొత్తం తెలుసు. కాబట్టి ఒక సందర్భం వచ్చినప్పుడు వాస్తవాల పరిస్థితులు మీ అందరికీ అంటే ఇన్స్పైర్గా ఒక స్టోరీ చేయని కూడా మేము ముందరికి వస్తాం. దాంతోపాటు నా ఫోటో వచ్చింది, దాంతోపాటు ఒక కవర్ కూడా వచ్చింది. ఇక్కడ కవర్లో ఏముంది అనేది నేను తర్వాత చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవి. థ్యాంక్ యూ.